శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కుంభరాశి జాతకులు, ఈరోజు మీరు తిట్టుకున్నా సరే జరిగేది ఎవరు ఆపలేరు. జరిగేది ఇదే. జ్యోతిష పండితులు మంచి చెడు రెండూ తెలియచేస్తారు. ఈరోజు చెడు తెలియచేస్తున్నారని మీరు అపార్థం చేసుకోవద్దు. ఇది సూచన మాత్రమే. ఒక హెచ్చరికగా భావించి ఈ యొక్క చెడు నుండి తప్పించుకునే ప్రయత్నం చేయండి. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈరోజు దాదాపుగా అనుకూల ఫలితాలే ఉంటాయి. గ్రహాల యొక్క సంచారం యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా చంద్రుని యొక్క అనుకూలత అధికంగా ఉంటుందండి. దీని కారణంగా ఈ రోజున వీరికి రోజువారీ పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. కాలం ప్రశాంతంగా నడుస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు, కష్టాలు ఏమీ ఉండవు. వృత్తి, ఉద్యోగాల పట్ల కూడా ఊరట లభించే విధంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రుడు బాగున్నాడు కాబట్టి మీరు చేయాలి అనుకున్న పనులు అన్నీ కూడా సకాలంలో జరిగిపోతాయి. ఈ రోజు మీ ఆదాయానికి మించిన ఖర్చులుండొచ్చు. ఖర్చులు ఒక రకంగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కదు. అనుకున్నంత రిజల్ట్ అయితే కనిపించదు. అయినప్పటికీ మీరు దేన్ని పట్టించుకోరు. నేను చేయాల్సిన పని చేస్తున్నా కదా, నా తప్పు లేదు కదా, ఫలితం భగవంతుడే చూపిస్తాడులే అనుకుంటారు. భారాన్నంతా భగవంతునిపై వేస్తారు తప్ప మొండితనానికి, పంతానికి పోరు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము. శారీరకంగా అనీజీగా ఫీల్ అవుతారు. దీర్ఘకాలిక సమస్యలు ఏమీ బాధించవు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ రోజు తలనొప్పి ఉంటే మరొక రోజు కాళ్ళు నొప్పులు, మొన్న ఏదో ఒక సమస్య ఉంటే ఈ రోజు ఇంకొక సమస్య. ఇలా సమస్య మాత్రం అధికంగా కనిపిస్తోంది. వివాదాలకు దూరంగా మాత్రం ఉండండి, లేదంటే అననుకూలత కనిపిస్తోంది. వ్యాపారస్తులకు అనుకూలత ఉంటుంది. కాకపోతే ఉద్యోగస్తులకు మాత్రం ఒత్తిడి అధికము. పాత స్నేహాలు ఉపయోగపడతాయి. కొన్ని విషయాల్లో పాత పద్ధతుల్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధమైన ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యాలు, వినోద కార్యాలు కొంచెం ఊరట ఇస్తాయి. నిత్యము కూడా ఈ రాశి జాతకులు హనుమాన్ చాలీసాను పఠించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించడం, అంతేకాకుండా స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు చేయడం ఉత్తమ స్థితిగతులు ప్రాప్తింపచేస్తాయి. అంతా మంచి జరుగుతుంది.